హలో గైస్, గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి కింగ్డమ్ మూవీ నుంచి ఒక ఎమోషనల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సో సాంగ్ అయితే చాలా చాలా బాగుందనమాట. అన్న అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే అనేటువంటి లిరిక్స్తో సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. సో ఈ సాంగ్లో మనకి సత్యదేవ్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ఇద్దరు బ్రదర్స్గా నటిస్తున్నారని చెప్పి అయితే అర్థమవుతుంది. సో పర్టికులర్గా ఈ సాంగ్లో చెప్పుకోవాల్సింది అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా మీలో ఎవరైనా ఈ సాంగ్ వినకపోతే వినేయండి. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇక ఈ సాంగ్ చూసిన తర్వాత వీళ్ళిద్దరు బ్రదర్స్గా, అంటే సత్యదేవ్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు బ్రదర్స్గా నటిస్తున్నారని చెప్పి అర్థమైంది. అయితే ఈ సాంగ్ కంటే ముందు ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు కదా, ఒక రిలీజ్ ప్రోమో లాగా. సో ఆ ప్రోమో చూసినప్పుడు సత్యదేవ్ గారు విలన్ ఏమో అనుకున్నాను నేను. సో ఈ సాంగ్లో చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళిద్దరూ బ్రదర్స్గా నటించబోతున్నారని చెప్పేసి. అయితే చెప్పలేం, అంటే విలన్ కూడా అయి ఉండొచ్చు. మూవీలో సత్యదేవ్ గారు చేస్తున్నారంటేనే ఖచ్చితంగా ఏదో కొత్త వైవిధ్యం అయితే ఉంటుంది. అయితే చెప్పలేం, చివరాఖరికి సత్యదేవ్ గారు మూవీలో విలన్ కూడా కావచ్చు. సో బ్రదర్గా నటిస్తున్నారు చెప్పలేం, బ్రదర్గా నటిస్తారని చెప్పేసి పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పి అయితే మనం చెప్పలేం అనమాట. చివరికి ఏ ట్విస్ట్ ఇస్తారో తెలియదు మూవీలో. అయితే ముందుగా సత్యదేవ్ గారి గురించి కొంత మాట్లాడుకోవాలన్నమాట. సత్యదేవ్ గారు ఒక మూవీ చేస్తున్నారంటేనే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్లో ఖచ్చితంగా మంచి హైప్ ఉంటుంది, మంచి స్కోప్ ఉంటుంది. సో ఆ మూవీ అనేది ఖచ్చితంగా హిట్ వైపే దూసుకెళ్తుంది అనమాట. ఎందుకంటే సత్యదేవ్ గారు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ అయితే చేయరు ఆయన. అంటే ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా ఆయన మూవీస్లో ప్రతి మూవీలో కూడా ఖచ్చితంగా ఏదో కొత్త వైవిధ్యం ఉంటుంది. సో ఆయన నటించినటువంటి మూవీలో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ బ్లఫ్ మాస్టర్ అనమాట. చాలా కొత్తగా ఉంటుంది, మూవీ కూడా చాలా బాగుంటుంది. పర్టికులర్గా ప్రతి మూవీలో కూడా ఈయన వైవిధ్యమైనటువంటి నటన, సత్యదేవ్ గారి నటన చాలా చాలా ఇంప్రూవ్మెంట్, అంటే సినిమాకి ఆయన ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళే విధానం కూడా చాలా బాగుంటుంది. ఆయన స్టోరీస్ సెలెక్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఈ మూవీలో సత్యదేవ్ గారు ఉన్నారు అంటేనే ఖచ్చితంగా అదేదో కొత్తగా ఉండబోతుంది, వైవిధ్యంగా ఉండబోతుంది. ఖచ్చితంగా క్యారెక్టర్కి స్కోప్ ఉన్నటువంటి ఆ రోల్ అయితే ఖచ్చితంగా ఆయన చేస్తారనమాట. ఇక విజయ్ దేవరకొండ గారి గురించి మాట్లాడుకోవాలంటే, నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారికి ఇప్పటి వరకు సరైన హిట్ అయితే, అంటే ఆయన కట్అవుట్కి, ఆయన మేనరిజానికి, ఆయన నటనకి తగ్గ హిట్ అయితే పడలేదని నా ఒపీనియన్. అదేంటి మీరు అనుకోవచ్చు, అంటే అర్జున్ రెడ్డి ఉంది కదా, దాంతోపాటు గీతా గోవిందం ఉంది, 2 బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. అర్జున్ రెడ్డి అనేది ఒక బోల్డ్ లవ్ స్టోరీ, అది ఓకే, అక్కడ వరకు ఓకే. తర్వాత గీతా గోవిందం అంటే ఒక క్లాసికల్ లవ్ స్టోరీ. ఇది కాదు నేను అనేది, అంటే ఒక మాస్ ఎలిమెంట్స్తో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనేది విజయ్ దేవరకొండ గారికి ఇప్పటి వరకు పడలేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారికి కరెక్ట్ మాస్ ఎలిమెంట్స్తో మాస్ మూవీ అనేది ఒకటి కరెక్ట్గా ఆయన కట్అవుట్కి తగ్గట్టు మంచి స్టోరీ ఉన్నటువంటి మూవీ ఒకటి పడితే అది ఖచ్చితంగా పీక్లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. విజయ్ దేవరకొండ గారు కూడా ఇప్పుడు ఎవరైతే స్టార్ హీరోస్ ఉన్నారో ఆ స్టార్ హీరోస్ మధ్యలోకి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకంటే కెరీర్ బిగినింగ్లోనే ఆయన ఒక స్థాయిని చూసాడు. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి, ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి కెరియర్ బిగినింగ్లోనే గీతా గోవిందం అనే మూవీ సృష్టించినటువంటి ప్రపంచం ఆ రోజుల్లోనే ఆయన స్టార్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా ఆ మూవీకి కలెక్షన్లు వచ్చినాయి. స్టార్ హీరోకి ఏమాత్రం తగ్గకుండా జనాలు థియేటర్స్కి వచ్చారు. అప్పట్లో నాకు బాగా గుర్తుంది, జనాలు రిపీటెడ్గా వచ్చారు గీతా గోవిందం మూవీ చూడడానికి. జనాలు రిపీటెడ్గా వచ్చారనమాట. సో కెరియర్ బిగినింగ్లోనే ఒక స్థాయిలో కూర్చున్నాడు ఆయన. సో అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి, ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి కెరీర్ బిగినింగ్లోనే ఆ స్థాయిలో కూర్చోవడం అంటే గ్రేట్ అని చెప్పాలి. అయితే కెరీర్ బిగినింగ్లోనే ఒక స్థాయిలో ఉన్నటువంటి హీరోలను నేను ఇద్దరిని చూశాను. అంటే ముందుగా తారక్ ఖన్నా, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కెరీర్ బిగినింగ్లోనే ఒక స్థాయిలో అయితే కూర్చున్నారు ఇలా ఆయన. అలాగే విజయ్ దేవరకొండ గారు. సో వీళ్ళిద్దరిని చూశాను అనమాట. ఏది కెరీర్ బిగినింగ్లోనే ఒక స్థాయిలో, అంటే ఒక స్థాయి స్టార్డమ్లో కూర్చున్నటువంటి హీరోస్ని. అలాగే విజయ్ దేవరకొండ గారి గురించి చెప్పుకుంటే మధ్యలో ఎన్నో ఫ్లాప్స్ వచ్చినాయి అనమాట. సో ఇన్ని ఫ్లాప్స్ వచ్చినప్పుడు కూడా ఆయన స్టార్డమ్ కానీ, ఆయన ఫాలోయింగ్ కానీ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా ఈ కింగ్డమ్ మూవీ అనేది రిలీజ్ అయ్యి కరెక్ట్గా హిట్ అయితే ఆయన స్టామినా ఏంటో మరోసారి టాలీవుడ్ అనేది చూస్తుంది ఖచ్చితంగా. అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి హిందీ, అంటే నార్త్ సైడ్ రిలీజ్ అనేది ఇప్పటివరకు సస్పెన్స్లో ఉందన్నమాట. అంటే డైరెక్ట్గా మూవీ అక్కడ హిందీలో రిలీజ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఓటీటీకి ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఒక వార్తలు అయితే అనుకోండి. లేదు, ఇప్పుడైతే కింగ్డమ్ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఈ నేమ్ అనేది, కింగ్డమ్ మూవీ నేమ్ అనేది మార్చి అయితే అక్కడ రిలీజ్ చేస్తున్నారని అయితే మనకి కథనాలు అయితే వినిపిస్తున్నాయి. చూడాలి. అయితే ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే, ఈ కింగ్డమ్ మూవీ అనేది విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ ఇస్తుంది. సో మంచి యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ మూవీ అయితే నేను అనుకున్నట్టుగా ఉండబోతుందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సాంగ్ విన్నారా? సాంగ్ వినకపోతే ఒకసారి వినండి, చాలా బాగుంది. సాంగ్ వింటే విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.